హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తం లేకపోతే దేవుని బిడ్డలారా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ మనకి ఈ పరిస్థితులు ఉండేవి కాదు. యేసు రక్తాన్ని బట్టి మనమందరం కూడా దేవాది దేవుని కుమారుడైనటువంటి ఆయన సన్నిధిలో దేవుణ్ణి సేవించేవారుగా నిల్చున్నాం. మన బలం ఏంటి? క్రైస్తవులకు ఉన్నటువంటి బలం ఏంటి? యేసు రక్తమే, ఇంకా వేరే ఏం కాదు. యేసు రక్తాన్ని బట్టి మనం కడగబడ్డాం. యేసు రక్తాన్ని బట్టి నీతి మంచులుగా తీర్చబడ్డాం. యేసు రక్తాన్ని బట్టి, యేసు రక్తం ఎక్కడ ఉండాలి? యేసు రక్తము ఎల్లప్పుడూ మన పైన ఉండాలి. ఎక్కడ ఉండాలి? యేసు రక్తము ఎలా ఉండాలి? అది మనకు అభిషేకంగా ఉండాలి. యేసు రక్తం మన పైన ఉంటేనే మనము ఎలా ఉంటాం? బలవంతులుగా ఉంటాం. కాబట్టి కీర్తన 18వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడు నా చీకటిని కూడా నాకు వెలుగుగా చేస్తాడు. ఏం చేస్తాడంట? మన జీవితంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి. కానీ దేవుని నామాన్ని బట్టి ఆ పొరపాట్లన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? చీకటి అంటే లోకము, పాపము, శాపము, వీటన్నిటి నుంచి విడిపించి ఆయన ఏం చేస్తాడంటే చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. హల్లెలూయా. దావీదు జీవితంలో దావీదు బత్షెబాతో పాపం చేశాడని, ఊరియాని చంపించాడని దావీదు జీవితంలో దావీదు గారి మీద పెద్ద ముద్ర ఉంది. ఎలా ఉంది? చాలా పెద్ద ముద్ర ఉంది. అయితే దావీదు గారు మరణించే సమయంలో ఆయనకి ఎన్ని రకాల వస్త్రాలు ధరింపజేసినా, ఎన్ని దుప్పట్లు తీసుకొచ్చి కప్పినా ఆయన చలి ఆగట్లేదంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేశం అంతా వెతికి ఏం చేశారు? ఒక స్త్రీని పట్టుకొచ్చారు. అభిషేకు అనేటటువంటి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఆ స్త్రీ దావీదుతో కూడా ఉంది, దావీదుకు పరిచయం చేస్తా ఉంది. దావీదుకి చలి ఆగటం కోసం దావీదు కవిగిట్లో ఉంది. ఎలా ఉంది? దావీదుకు భార్యగా ఉంది, చలిని తీసివేసేదిగా ఉంది. అయితే రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? దావీదు ఆమెను కూడలేదు. హల్లెలూయా. చూసారా? దేవుడు దావీదు నీతిమంతుడు అని నిరూపిస్తాడు. దేవుడే చేస్తాడు ఆ పని. మనం నీతిమంతులు అని మనము నిరూపించుకోలేం. దావీదు మీద ఉన్నటువంటి, దావీదు మహారాజు గారి మీద ఉన్నటువంటి మచ్చని చూసారా? మన వల్ల వద్దా? మన చీకటిని మనం వెలుగుగా చేసుకోగలుగుతామా? మన పాపాన్ని మనం తీసివేసుకోగలుగుతామా? మన చీకటిని తొలగించేవాడు, మన చీకటిని వెలుగుగా చేసేవాడు ఆయనే. ఆయన రక్తమే మన మీద ఉండటాన్ని బట్టి మనము వెలుగుగా మార్చబడతాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దీపమును వెలిగించువాడవు నీవే. దీపము చాలా విలువైంది మన లోపల. చూడండి, యోబు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. గుడారంలో ఉన్నటువంటి వెలుగు ఏమైపోద్దంట? అంధకారం అవుద్ది. గుడారంలో ఉన్నటువంటి వెలుగు అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని ఆత్మ, ఆ నరులో ఉన్నటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఈ దీపం ఏమైపోద్దంట? చీకటిగా మారిపోద్ది. ఎవరి దీపం చీకటిగా మారిపోద్ది? భక్తిహీనుల దీపము. ఎవరి దీపము? భక్తిహీనుల దీపము. ఎలా మారిపోద్దంట? భక్తిహీనుల ఆత్మ ఎలా మారిపోద్ది? చీకటిగా మారిపోద్దంట. ఎలా మారుద్ది? ఎవరు భక్తిహీనులు అంటే దేవుని మార్గములో నడవకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారు భక్తిహీనులు. ఎవరు? సరే, ఇక్కడ భక్తిహీనుల దీపం ఆరిపోద్దని మనకు కనపడతా ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము
20వ వచనం చదువుకుందాం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కారు చీకటిలో ఆరిపోయిన ఉన్న దీపం ఇంకెవరు చూస్తారు? ఎవరి దీపం ఆరిపోద్దంట? దేవుని మాట వినకుండా, దేవునితో నడవకుండా భక్తిహీనులుగా ఉంటే వారి దీపం ఆరిపోద్ది. రెండవది, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. చాలా మంది అసలు తల్లి మీద తండ్రి మీద ఎగబెడతా ఉంటారు. వీళ్ళకి ఎవరు దొరక్కో మరి ఏమో తెలీదు. ఆ తల్లి ఆ తండ్రి లేకపోతే నువ్వు ఈ లోకానికి రాలేవు. వారు నీకు జన్మనిచ్చారు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు కావలసినటువంటి సపర్యలన్నీ చేశారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎదిగిన తర్వాత ఎవరి మీద తిరగబడతా ఉన్నారంటే వీళ్ళు బుద్ధిహీనులు అనమాట. వాళ్ళేం భక్తిహీనులు, వీళ్ళు బుద్ధిహీనులు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఎవరిని దూషిస్తూ ఉంటారంట? తండ్రిని దూషిస్తూ ఉంటారంట, తల్లిని దూషించే వారిగా ఉంటారంట. కాబట్టి భక్తిహీనుల దీపము ఆరిపోయినట్లు తల్లిని తండ్రిని దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూసారా? అంటే ఏంటి? వారి ఆత్మ కూడా ఏమైపోద్ది? ఆరిపోతుంది. వారిలో ఉన్న ఆత్మ కూడా ఏమైపోద్ది? ఆరిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాట మనం వింటే 27వ వచనంలో ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. మనలో ఉన్న ఆత్మే దేవుడు పెట్టిన దీపం. అంటే మన శరీరానికి కావలిగా, మన శరీరానికి వెలిగివ్వటం కోసం ఆత్మని దేవుడు ఈ శరీరంలో ఉంచాడు. అయితే లూకాసు సువార్తలోకి వస్తే 12వ అధ్యాయంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 35వ వచనం చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అంటే ఏంటి? మన ఆత్మను మనం వెలిగించుకొని దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు మనకి సెలవిస్తాడా, ఇక్కడ ఆయన సెలవు ఇవ్వగానే ఇక్కడి నుంచి ఏమైపోవాలంట? తలుపు తీసే మనుషులుగా, ఆయన పిలవంగానే ఎక్కడికి? ఆయన రాజ్యానికి వెళ్ళే మనుషులుగా మనము మన దీపాలను వెలుగుతా ఉంచాలంట. చూసారా? దీపాలను వెలిగించుకోకుండా ఉపయోగం ఏమి ఉండదు. దీపాలు ఎప్పుడు కూడా, ఆత్మని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏ వయసులో ఏ సమయాన ఎటువంటి పరిస్థితుల్లో పిలుపొచ్చుద్దో తెలీదు. లోకమైతే లోకంలో ఉన్న వారి సంగతి అయితే వదిలేయండి. దేవునిలో ఉన్న వారితో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలంట? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే ఏంటి? మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలంట. ఎలా ఉండాలి? ఆరిపోకూడదు, చీకటిగా మారకూడదు. నీ ఆత్మను నువ్వు వెలిగించిన తర్వాత కొంచెంతో కొలతలు వేసుకోకూడదు. వాళ్ళకంటే నేను ఎంత భక్తి చేస్తున్నాను, వీళ్ళకంటే నేను ఎంత భక్తి చేస్తున్నాను, వాళ్ళ మీద నేను మెరిట్, వీళ్ళ మీద నేను బెటరే, ఈ కొలతలు వేసుకోకూడదు. రెండోది ఏంటి? మంచము. ఎక్కడ? మంచం వెళ్ళొచ్చులే, ఎప్పుడు వినే వాక్యమేగా, ఎప్పుడు వెళ్ళే మందిరమేగా, ఏంటి ఇలా కొలతలు వేసుకోకూడదు. ఈ పూట వద్దులే, సాయంత్రం ఎట్లా పెడతారులే, సాయంత్రం వెళ్దాంలే, సాయంత్రం వద్దులే, రేపు పెడతారులే, రేపు వెళ్దాంలే, ఇలా కొలతలు వేసుకోకూడదు. నిన్ను వెలిగించింది, నీ ఆత్మను వెలిగించింది దేవుడు. నువ్వు కొలతలు వేసుకొని మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు. అది ఎక్కడుండాలంట? అది వెలుగుతా అనేకులకు కనపడాలంట నీ ఆత్మ. అయితే వెలిగించబడినటువంటి నువ్వు వాళ్ళందరికీ కూడా వెలిగివ్వటం కోసం నువ్వేం చేయాలంట? నువ్వు వారి ఎదుట సత్క్రియలతో ఉండాలంట. ఎలా ఉండాలి? సత్క్రియలు అనేటటువంటి ప్రకాశంతో వెలుగుతో నువ్వు ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఒక ఇంటిలో ఒకరికి రక్షణ వచ్చిందంటే నీలో నుంచి నీ ఇంటిలో వారందరికీ ఆ రక్షణ వెలుగుద్ది అనమాట. నీ సత్క్రియలు, నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ మాటలో మార్పులు, నీ క్రియలలో మార్పులు, అర్థమవుతుందా? ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ ఇంటి వారిని ఆకర్షించుకునేవిగా ఉంటాయి. మరి ఇలా ఉంటే మంచిది, అలా ఉండరు. ఎలా ఉండరు? ఇలా ఉంటే మంచిదని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 21వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు
జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు ఇక మీదట మాతో కూడా యుద్ధములకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. ఇశ్రాయేలీయులందరికీ వెలుగిచ్చేవాడుగా, మంచిని ఇచ్చేవాడుగా, సమాధానం ఇచ్చేవాడుగా, భక్తిని పంచేవాడుగా దావీదు ఎలా ఉన్నాడంట? ఇశ్రాయేలీయులందరికైనా దీపం వలె ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? దావీదులో నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలు అనేక మంది దేవుని వెలుగును చూశారు, దేవుని ప్రసన్నతను చూశారు, దేవుని ప్రేమను చూశారు. ఆ ప్రజలందరి ఎడల దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని ప్రేమ కలిగిన వాడై ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆయన ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో దావీదు సొమ్మసిల్లిపోయాడంట. ఏమైపోయాడు? బలం చాలా పెద్ద వయసు అయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ వచ్చి ఏమని ప్రమాణం చేయించారంటే, మాతో కూడా నీవు ఇక యుద్ధానికి వద్దు. ఒకవేళ యుద్ధ రంగంలో దావీదా నీవు చనిపోయినట్లయితే నీవు ఇశ్రాయేలీలందరికీ దీపము వంటి వాడవి, దీపం వంటి వాడవు. ఎందుకంటే అనేక మందికి దేవుని గూర్చినటువంటి మాటలు బోధించావు, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించావు. ఎలా ఉండాలంట? వెలిగించబడిన వాడు దేవుని యొద్దకు అనేక మంది నడిపించేవారుగా ఉండాలంట. చాలా మంది ఎలా ఉన్నారంటే, నా వరకు నేను బ్రతికాను చాలు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఇంట్లో లైట్ ఎందుకు వెలిగిస్తారు? నలుగురికి కనపడటం కోసమేగా. ఇంతవరకు దీపాలు ఉన్న రోజుల్లో మాటలు అనుకోండి. ఈ పని దీపం ఎవరి కోసం? ఇంట్లో ఉన్న 10 మంది కోసం, వెలుగు కనపడటం కోసమే కదా వెలిగించేది. ఇప్పుడు ఆత్మను దేవుడు నీ ఆత్మను వెలిగించాడంటే నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా వెలిగించబడాలనే కదా. కానీ కొంతమంది మంచాల కింద, కుంచాల కింద పెట్టేసి కొలతలు వేసుకుంటా వారు తమ సత్క్రియల్ని లేదా వెలుగుని తమ చుట్టూ ఉన్న వారికి ప్రకాశింపనివ్వకుండా ఉంటారన్నమాట. కాబట్టి దావీదు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ప్రజలకి వెలుగుగా ఉన్నాడు, ఆయన దీపముగా ఉన్నాడు. రెండవదిగా చూసామనుకోండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 35వ వచనం చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఈ యోహాను గారు ఎలా ఉన్నారని సెలవిస్తా ఉన్నాడు. మరలా యేసు ప్రభు వారే చెప్తున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, మీరు అతని వెలుగులో కొంతకాలము ఉండిరి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి శిష్యుల్లో కొంతమంది శిష్యులు యోహాను గారి దగ్గర శిష్యులే. ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ప్రజలందరి కోసము ఆయన ఒక మార్పుని, ఒక క్రియను మొదలు పెట్టాడు. యోహాను గారి దగ్గరికి ఏమొచ్చిందంట? దేవుని వాక్యం వచ్చింది. ఏమొచ్చింది? ఆ దేవుని వాక్యాన్ని తనలో వెలిగించుకొని ఆ యోర్దాను ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఏం చేస్తా ఉన్నాడంటే అనేక మందికి బాప్తిసాలు ఇస్తా ఉన్నాడంట. అనేక మంది మారు మనసు పొందుతా ఉన్నారనమాట. అనేక మంది పశ్చాత్తాపడతా ఉన్నారు. అనేక మంది ఆ నీటి బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఎదుట పాపాలు ఒప్పుకునేవారుగా ఉన్నారు. చూడండి, యోహాను ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎలా ఉన్నాడంటే మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. మనం కూడా మన కుటుంబంలో ఉన్న వారందరికి కూడా ఎలా ఉండాలి? దీపమై ఉండాలి, వెలుగై ఉండాలి. మనము చూడండి, ఒక కొవ్వొత్తుని ఇంకో కొవ్వొత్తి వెలుగుతే కదా. క్యాండిల్ సర్వీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు అంటించుకుంటే అంటుద్దా అంటదా? అలాగే నీవు వెలిగించబడ్డావు గనక నీవు నీ పక్కవారిని కూడా వెలిగించే అవకాశము దేవుడిచ్చాడు. కాబట్టి ఈ దావీదు గారు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీయులందరికీ దీపముగా ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే యోహాను గారు కూడా ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మములు పొందారో వారందరికీ కూడా వెలుగును పంచిన వాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎలాంటిదంట దేవుని వాక్యము? దేవుని వాక్యం మనిషికి ఎలా ఉపయోగపడుతుంది? పాదములకు దీపంగా ఉపయోగపడతా ఉంది, త్రోవలకు వెలుగుగా ఉపయోగపడతా ఉంది. మనం చీకట్లో పడి ఎక్కడికో వెళ్ళాలి, ఏదన్నా ఒక చిన్న దివిటీ కానీ లేదా చిన్న టార్చ్ లైట్ కానీ పట్టుకుని ఏం చేస్తాం? ఆ వెలుగును పట్టుకుని ఆ చీకట్లో కూడా నడుచుకుంటూ చాలా దూరం మనకు అవసరమైన ప్రదేశానికి వెళ్తాం. మనం వెళ్లాల్సినటువంటి దూరం చాలా ఉంది కాబట్టి ఒక పెద్ద చందమామ అంత లైట్ వేసుకుని వెళ్తామా? ఒక సూర్యుడు అంత లైట్ వేసుకుని వెళ్తామా? చిన్న లైట్నే వేసుకొని ఏం చేస్తామంటే చూసుకొని దారి చక్కగా చూసుకొని వెళ్తాం. వాక్యం కూడా ఎలా ఉందంటే మనల్ని నడిపించడానికి పరలోకానికి వెలుగుగా ఉంది. వాక్యం ఎలా ఉంది?
దీపముగా ఉంది. దేనికి? మన మార్గాలకి వాక్యము దీపముగా ఉంది. ఆజ్ఞ ఎలాంటిది? దీపముగా ఉంది. దేవుని వాక్యం ఎలా ఉందంట? దీపముగా ఉంది. ఎవరికి ఉపయోగపడటానికి? మనకే, మనల్ని నడిపించడానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ వాక్యాన్ని వెలుగుగా, దీపముగా మనకు సిద్ధపరిచాడు. భక్తిహీనుల దీపాలు చీకట్లో ఆరిపోతా ఉన్నాయి. తల్లుల్ని తండ్రుల్ని దూషించే వారి దీపాలు చీకట్లో ఆరిపోతా ఉన్నాయి. దేవుడైతే వాక్యం చేత మనల్ని వెలిగించాడు. దేవుడైతే మనలో ఆత్మనుంచాడు, మన శరీరానికి దీపం కోసం. ఇక్కడ చెప్తుంది, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు అంటే ఏంటి? చీకట్లో దీపం ఆరిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకవేళ మనం చీకట్లో వెళ్తున్నాం, దాదాపు కొంత దూరం చీకట్లోకి వెళ్ళాం దీపాన్ని ఆధారం చేసుకొని. చీకట్లోకి వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక అడవిలోకి ఒక ప్రయాణం చేసి ఏ చెట్లలోకి లేదా చేలోకి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉన్నటువంటి దీపం ఆరిపోయింది గాలికి. లేదా మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఆరిపోయింది. ఏంటి మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ చీకట్లోకి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి రాగలడా? వస్తాడా? కొంత దూరం వెళ్ళిపోయాం వెలుగును ఆధారం చేసుకొని. ఆ వెలుగు అక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యలోనే ఆరిపోయింది. మనం వెళ్ళాల్సినంత దూరం ఆ వెలుగు మనకి ఉపయోగపడలా. అందుకే ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళ్దాం. 25లోకి వస్తే, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. చూసారా? ఈ పరలోక రాజ్యానికి బుద్ధి లేని వాళ్ళు బయలుదేరతారు, బుద్ధి కలిగిన వాడు బయలుదేరతారంట. అయితే బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనేంత వరకు సరిపోయేటటువంటి నూనె దగ్గర ఉంచుకుంటారంట. మరి బుద్ధి లేని వాళ్ళు చూడండి, ఈ పేజీ రిప్రేట్ అయితే కనపడుతుంది. వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయన వచ్చి పిలుస్తాడు, మనం అందరం ఇక్కడ వేచి ఉందామని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినపడిందంట. కేక వినపడినప్పుడు బుద్ధి లేని కన్యకులు గోలగోలగా చేస్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో మా దివిటీలు ఆరిపోతా ఉన్నాయి, మా చేతిలో ఉన్నటువంటి దివిటీలు ఆరిపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నూనెలో కొంచెం నూనె మాకు సహాయం చేయండి అంటున్నారు. అందుకే ఆమె దీపము చీకటిలో ఆరిపోదు. ఎవరో? గుణవతి అయినటువంటి స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందంటే దీపాన్ని చక్కబెట్టుకుంటుంది అనమాట. జ్ఞానం కలిగి ఉంటుందంట. తన ఇంటి వారందరి కోసం రక్షణ వస్త్రాలని ధరింపజేసే స్త్రీగా ఉంటుందంట. ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒకటి బుద్ధిహీనురాలు, ఒకటి జ్ఞానవంతురాలు. బుద్ధిహీనురాలేమో తన ఇంటిని తానే పీక్కొని పాడు చేసుకుంటుందంట. జ్ఞానవంతురాలు తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించుద్దంట. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ కేక వినపడింది. ఇప్పుడు బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఇద్దరు కూడా 10 మంది బయలుదేరారు. అయితే సగం మంది ఏమో జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఆ సిద్ధిలలో నూనె, ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళారు అనమాట. మనం చేసే భక్తికి ప్రార్థన చాలే. కొంతమంది ఎందుకు అంతసేపు ఎందుకు నీకు ప్రార్థన? మేము బుద్ధులు ఎక్కుతామా 5 నిమిషాలు చేసుకుంటాము, మధ్యాహ్నం కుదిరినప్పుడు చేసుకుంటాం, సాయంత్రం పడుకున్నప్పుడు చేసుకుంటాం. ఈ ప్రార్థన పనికి రాదు. ఏ ప్రార్థన? ఈ చిన్ని ఆమ్లెట్ ప్రార్థనలో అర్థమవుతుందా? చిన్ని కేక్ ముక్కలు లాంటి ప్రార్థనలు పనికిరావు. ప్రార్థనకి నువ్వు కూర్చుంటే గంటలు ప్రార్థించే అనుభవం రావాలి. ప్రార్థన రుచి నీకు దొరికింది అనుకో, ప్రార్థనకే పరిగెడతావు నువ్వు. హల్లెలూయా. ఏంటిది? ప్రార్థించడం అనేది అది ఒక రుచి. అర్థమవుతుందా? అనేక రకాలైనటువంటి రుచులు ఉన్నాయి. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి, యేసు ప్రభు మంచివాడని రుచి చూడాలి, దేవుని వాక్యం మంచిదని రుచి చూడాలి. ప్రార్థన కూడా ఏంటిది? ప్రార్థన కూడా మంచిది. ఎంత ఎక్కువ ప్రార్థించేవారుగా ఉంటారో వారి దగ్గర అంత స్టోరేజ్ అవుద్ది. అర్థమవుతుందా? వాళ్ళు నిబరంగా ఉంటారు, నిలకడగా ఉంటారు, దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉంటారు. ఇక్కడ మనం ఈ సిద్ధులలో నూనె చూసినప్పుడు బుద్ధి లేని వాళ్ళ దగ్గర అయిపోయింది,
బుద్ధి కలిగిన వారు ఏమన్నారంటే, అమ్మా మాకు మీకు చాలదేమో, మనకి కేక అయితే వినపడింది, మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఇంకొక కొంత దూరం వెళ్ళాలి, కాబట్టి మీరు ఇది ఈ పక్కన గ్రామం ఉంది కదా, వెళ్ళి అమ్మేవాళ్ళని లేపి కొనుక్కొచ్చుకోండి అన్నారు. సరే, చేసేదేమి లేదు. వాళ్ళు ఎవరో వాళ్ళు ఇస్తారా? ఎవరు వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళకి. సరే అని వీళ్ళు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని లేపుకొని బ్రతిమలాడుకొని నూనె కొనుక్కొని వీళ్ళు రెడీ అయ్యి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమయ్యారు? వాళ్ళు వెళ్ళిపోయారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళ లోపలికి తీసుకున్నాడు, తలుపు వేయబడింది. అర్థమవుతుందా? వీళ్ళు వచ్చి కొడుతున్నారు. ఏం కొడుతున్నారు? అయ్యా 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 మేమయ్యా మేము కనికలమయ్యా అంటుంటే ఆయన అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, మీరు ఎక్కడి వారు నేను ఎరుగను. చూడండి, వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి కలిగిన వాళ్ళకి ఎంత మధ్యలో గ్యాప్ ఉంటుంది? తలుపు ఎంత మందం ఉంటుందండి? బాగా మందం తలుపు అనుకోండి, ఒక జాయింట్ ఉంటుంది. ఈ కొంచానికి ఏమైపోయారు? వారు చీకట్లో వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు? వీళ్ళు వెలుగులోకి వెళ్ళిపోయారు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము వెలిగించబడిన వారము. ఎవరు మనము? మనం ఎవరమే? వెలిగించబడిన వారము. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుంటే ఒకటి పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దానిని చివరికి ఏం చేస్తుంది? ఊడ్చుకొచ్చిన తర్వాత దొరికిన తర్వాత, అమ్మ 3 రోజుల నుంచి కనపడలేదమ్మా, ఇల్లంతా శుభ్రం చేసుకొచ్చేపాటికి ఎట్టగొట్ట దొరికింది, నాకు దొరికింది అక్క, చెల్లో లేకపోతే తమ్ముడు అని చూపిరా. అలాగే నీ దీపం వెలిగించిన తర్వాత నీ శరీరంలో నుంచి ఏ మంచి నాణ్యాలు పోయినాయి. మన శరీరంలో దేవుడు చాలా చాలా మంచి పెట్టాడు, మన లోపల చాలా మంచి పెట్టాడు, మంచి గుణాలు పెట్టాడు, మంచి బుద్ధులు పెట్టాడు, మంచి జ్ఞానాన్ని పెట్టాడు. ఎన్ని పోయినాయి? మన దీపం వెలిగించబడింది, వాక్యం చేత వెలిగించబడ్డాం, మన ఆత్మ వెలిగించబడింది. ఇప్పుడు మనం పోగొట్టుకున్న వాటిని ఏం చేయాలంట? వెతికి సంపాదించుకోవాలి. ఏమేం పోగొట్టుకున్నామో మనము ఈ లోకంలో, ఏమేమి దేవుడిచ్చిన మంచి పోగొట్టుకున్నామో వాటన్నిటిని కూడా మనం సంపాదించుకోవాలంట. వాటన్నిటిని మనము సంపాదించుకోవాలి. అంటే దేవుడు మన ఆత్మను ఎందుకు వెలిగించాడు? వాక్యంతో ఎందుకు వెలిగించాడంటే మన దేహమంతా వెలుగుగా ఉండాలంట. కొన్ని భాగాలు వెలుగుతా, కొన్ని భాగాలు ఆరిపోతా ఉంటాయి. ఎలా ఉంటుంది? హైవే రోడ్డు మీద వెళ్తా ఉంటాం, కొన్ని ఊర్లో కొన్ని లైట్లు వెలుగుతా ఉంటాయి, కొన్ని లైట్లు ఆరిపోయి ఉంటాయి, కొన్ని వెలుగుంటాయి, కొన్ని ఆరిపోయి ఉంటాయి. ఈ ఆరిపోయిన దగ్గరికి వచ్చేటప్పటికి డ్రైవింగ్ చేసే వాళ్ళకి డిస్టర్బ్ అయిపోద్ది. ఏమైపోద్ది? మొత్తం అన్ని వెలుగుతా ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా వెళ్ళిపోతారు. కొన్ని ఆరిపోయి కొన్ని మిటుకుమంటా ఉంటే ఎలా ఉంటుంది? మన శరీరంలో కూడా చాలా గదులు ఉన్నాయి. ఎన్నున్నాయి? మన శరీరంలో చాలా గదులు ఉన్నాయి. ఈ గదులన్నీ కూడా వెలుగుతో నింపబడి ఉండాలి, దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. నీ దేహానికి దీపము కన్ను. ఏంటంట? మన దేహానికి దీపం ఏంటిది? కన్ను. ఈ కన్ను లేకపోతే మనం ఎటు వెళ్ళలేం. వెళ్తామా? ఎక్కడికైనా వెళ్ళగలుగుతామా? భర్తమై ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉండేవాడు కదా. ఎందుకంటే అతడు గుడ్డివాడు, కన్ను లేవు, శరీరం అంతా బాగానే ఉంది, చేతులు కాళ్ళు అన్ని బాగానే ఉండి, మాట గేట వింటం అంతా స్పష్టంగా అంత బాగుంది. కానీ అతను కదలలేని స్థితిలో ఎందుకున్నాడంటే దేహములో ఉన్నటువంటి కన్ను గుడ్డిదిగా ఉంది. అందుకే దేవుని వాక్యం ఏమో సెలవిస్తా ఉందంటే, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము ఎలా ఉంటది? వెలుగుగా ఉంటది. నీ కన్నే చీకటిగా ఉంటే నీ దేహం అంతా కూడా చీకటి. అంటే ఏంటి? నీ కన్ను మంచిగా చూడటం లేదనుకో, నీ దేహం అంతా కూడా చీకటే, పాపమే, లోకమే, లోక ఆశలే, లోక కోరికలే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను మంచిగా ఉంటే నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అందుకే అన్నాడు, ఏమని చెప్తున్నాడు? అవి చీకటి కాకుండా చూచుకొనుడి. మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలన్నమాట. మనలో ఉన్నటువంటి వెలుగు, చాలా మంది వెలిగించబడిన వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఆరిపోతా ఉంటారు. మెల్లిమెల్లిగా చీకటిలోకి వెళ్ళిపోతా ఉంటారు.
దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నీ పిలుపు ఎప్పుడు వచ్చుద్దో నీకు తెలీదు. నేను పిలిచినప్పుడు నా దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తిగా నువ్వు సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూసారా, దేహానికి దీపము కన్నే. ఈ కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే, ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది, నీ కన్ను చెడిపోయిన కన్ను అయితే ఇంకేమని చెప్తున్నాడు? నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. అంటే ఏంటి? చెడిపోయి ఉండును, చెడిపోయి ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒకవేళ నీలో చీకటే ఉందనుకో, నీ కన్ను చెడిపోయిన కన్ను అనుకో, నీ కన్నును బట్టి నీ దేహం చీకటి అయిపోయింది అనుకోండి, ఆ చీకటి ఎంతో గొప్పది. ఎంత గొప్పదంట చీకటి? నిర్గమకాండము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున. నేను తెలియనంత అంటే ఏంటి? కింద రాశాడు నోటుపుట్లో, తడువులాడినంత చీకటి. ఏం చీకటి? చీకటి ఎంతో గొప్పది అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక ఇక్కడ ఉన్నవాడు తడువులాడుతమే, కళ్ళు తెరిచినా కానీ ఆ చీకట్లో ఏమీ కనపడదు. చీకటి ఎంతో గొప్పదంటే ఇక్కడున్న కళ్ళు తెరిచి చూస్తున్నా కానీ ఆ చీకటిలో కనపడరు. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారము కమ్మెను, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. చూసారా, అంటే ఎంత బలమైందో చూడండి చీకటి. ఆ చీకటిలో పడేస్తే ఇక ఆ చీకటిలో నుంచి నువ్వు కదిలే పరిస్థితే లేదు, ఆ చీకటిలో నుంచి బయటికి లాగే పరిస్థితే లేదు. ఎందుకని? నీలో ఉన్నటువంటి చీకటి అది గొప్పదిగా ఉంటుంది. అందుకని మొదట నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండును. లోకానికి మనము వెలుగుగా ఉన్నాం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎలా ఉండాలంటే మనం ఈ లోకంలో, ఆయన మనల్ని వెలిగించాడండి. యేసు ప్రభు వారు మనల్ని వెలిగించాడు. ఆయనకు మన రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆయన రక్తంతో మన పాపాలన్నింటినీ కడిగివేశాడు. ఆయన మనలను ఆయన కుమారులుగా, తండ్రికి, పరలోకపు తండ్రికి కుమారులుగా చేశాడు. మనల్ని ఒక యాజకులుగా, రాజులుగా చేశాడు. దేవుని సైన్య సమూహముగా, దేవునికి సొత్తైన ప్రజలుగా చేశాడు. ఆయన మనల్ని వెలిగించాడు. వెలిగించినటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ వెలుగు ఆరిపోకుండా చూసుకొనుడి, మీ వెలుగు ఆరిపోకుండా చూసుకొనుడి. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దీపము నిత్యము వెలగాలంటే దంచి తీసినటువంటి ఒలీవ నూనె కావాలంట. అంటే ఏం కావాలి మనకి? దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనకు కావాలి. యేసు ప్రభు ఆత్మ మనకు ఎల్లప్పుడూ కావాలి. పరిశుద్ధ ఆత్మ మనకు ఎల్లప్పుడూ కావాలి. దేవుని ఆత్మ మనకు ఎల్లప్పుడూ కావాలి. దేవుని ఆత్మ మన మీద నివసించాలి. హల్లెలూయా. మనం నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే, మనము నిత్యము ప్రకాశించుతూ ఉండాలంటే, మనము నిత్యము వెలుగై ఉండాలంటే దేవుని ఆత్మ మన మీద నివసించి ఉండాలి. 40 దినాలు మోషే దేవునితో సహవాసం చేసి వచ్చేటప్పటికి మోషే ముఖ చర్మము, మోషే శరీరం కూడా ఏమైపోయిందంట? ప్రకాశంగా మారిపోయింది అనమాట. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనతో సహవాసం చేసిన యెడల ఆయన స్వరూప్యము గలవారగుదురు. ఎవరితో సహవాసం చేయాలి? మనం వెలిగించాడు, మనల్ని వెలుగుగా చేశాడు. మనం వెలుగై ఉన్నాం. వెలుగు ఎవరితో సహవాసం చేయాలి? పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గులన్నీ దేంతో సహవాసం కలిగి ఉంటాయి? బొగ్గులు, మండే బొగ్గులతోనే సహవాసం చేస్తూ ఉంటాయి. మండే బొగ్గులు తీసి బయట వేసామనుకోండి ఏమైపోద్ది? ఆరిపోయి నల్లగా అయిపోద్ది, చీకటి అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, నా దీపమును వెలిగించువాడవు నీవే.
దావీదు కూడా చక్కని మాట సెలవిచ్చాడు. మనల్ని వెలిగించేది ఎవరంటే ఆయనే. యేసయ్యే మనల్ని వెలిగించాడు. యేసయ్యే వాక్యము, ఆ వాక్యమే మనల్ని వెలిగించింది. దేవుడే వెలుగై ఉన్నాడు, ఆ దేవుడే మనల్ని వెలిగించాడు. వెలిగించబడినటువంటి మనము ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు వెలుగుతా ఉండాలి. మన దీపం ఎప్పుడు వెలుగుతా ఉండాలి. మనలో ఆత్మ ఎప్పుడు వెలుగుతా ఉండాలి. దీనిని ఆర్పుకోకుండా, ఇది చీకటి కాకుండా మీరు చూసుకుని అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అంటే మనం అనేక మందికి మాదిరిగా ఉండాలి. మనం అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. మనం అనేక మందికి రక్షణను పంచిపెట్టే వారంగా ఉండాలి. మనం అనేక మందికి యేసయ్య కృపను గురించి తెలియపరిచే వారంగా ఉండాలి. మనం అనేక మందికి సహాయం చేసేవారిగా ఉండాలి. మనం అనేక మందిని ప్రేమించేవారిగా ఉండాలి. మనం అనేక మంది కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. దుష్టులు ఎలాగో దుష్టుల దారిని వెళ్ళిపోతారు, వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. దాని గురించి కాదు. యేసయ్యను కోరుకునేవాళ్ళు, మంచిని కోరుకునేవాళ్ళు, పరిశుద్ధతను కోరుకునేవాళ్ళు, నీతిని కోరుకునేవాళ్ళు, యేసు ప్రభు సన్నిధిని కోరుకునే వాళ్ళు ఉంటారు. వారిని ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి, అవసరమైతే వారి కోసం సహాయమో చేయాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకన్నాడు? ఆయన వెలిగించాడు గనక. ఆయనే వెలుగు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు మనం విందాం. ఆయన మాటలు మన హృదయాల్లో దాచుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.